చూస్తున్న బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాజస్థాన్లోని జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. ఈ రోజు నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మాస్తరు వానలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. రుతుపవన ద్రోణి ఈ నెలలో ఉత్తర కోస్తాకు సమీపంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావంతో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు అల్పపీడనం ఏర్పడినా కుండపోత వర్షాలు కురవకపోవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. తాజా అల్పపీడన వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు సముద్ర ఉష్ణోగ్రతలు, ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ఉత్తరాంధ్ర పరిసరాల్లో తీరం దాటేందుకు 70%, ఒడిశాలో దాటేందుకు 30% అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రాంతాల్లో పశ్చిమ మధ్య సమీప ప్రాంతాలు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనంగా మారబోతుంది. భారీ స్థాయిలో కోస్తాంధ్ర అంతటా వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఇప్పటికే ప్రజలు అయితే తేరుకోలేదు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ వర్షాలు మరీ పడడంతో ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పూర్తి మనం చూసుకోవచ్చు. 12 సెంటీమీటర్ల పైన అంతకన్నా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే భారీ వర్షాలకు నేలకే ఈ నీరంతా ఇంకా అవకాశం ఉందంటే పూర్తిగా మళ్ళీ వరదలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే పూర్తిగా కోస్తాంధ్ర అంతటా పూర్తి వరదలు మునిగిపోవడంతో ప్రజలు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రానున్న 3 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు అయితే ఉంటాయని కొన్ని జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకి కొన్ని అలర్ట్లు కూడా జారీ చేయడంతో పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులకు సూచిస్తున్నారు. మరొక సముద్ర అలలు కూడా ఒకసారిగా ఎక్స్పెక్ట్. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గాలులు వేగంతో వీస్తాయని, అలాగే మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అయితే రానున్న 3 రోజుల పాటు ఈ భారీ స్థాయిలో వర్షాలు ఉండడంతో ప్రజలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నాయుడు.